మొన్న జేపీ, నిన్న జేడీ కొంతకాలం సివిల్స్ అధికారులుగా మంచి ప్రచారం సాధించడం, ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేయడం, ఏదో ఓ మేరకు వెలుగు సంపాదించడం, అంతలోనే చీకటిలోకి జారిపోవడం, రాజకీయంగా తమ ప్రస్థానాన్ని ముగించేయడం. ఇలాంటి పందా చాలామంది అధికారుల్లో కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? జేపీ, జేడీ నేర్పిన పాఠం ఏంటి? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జయప్రకాష్ నారాయణ లేకుంటే వివి లక్ష్మీనారాయణ వీళ్ళే తొలిసారిగా అడుగుపెట్టిన అధికారులు కాదు. వీళ్లకు ముందు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా పనిచేసి రాజకీయాల్లో రంగప్రవేశం చేసి అనేక స్థానాల్ని అధిరోహించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏపీ రాజకీయాల్లోనే కేఎస్ఆర్ మూర్తి, జేడి శీలం ఇలాంటి వాళ్ళు పార్లమెంటుకి ఎన్నికయ్యి ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్న వాళ్ళు కూడా ఉన్నాయి. ఇక వీళ్ళ తర్వాత కూడా చాలామంది అధికారులు రాజకీయ నేతలుగా రూపాంతరం చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా చర్చకు కారణమయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, వాళ్ళ మాట తీరు, ఇతర అనేక కారణాలు కూడా కలిసి వచ్చి వాళ్ళకి విస్తృతమైన ప్రచారం దక్కింది. ఆ క్రమంలోనే జేపీ లోక్సత్తా ద్వారా తొలుత ఒక సంస్థగా, తర్వాత రాజకీయ పార్టీగా అసెంబ్లీలో అడుగు పెట్టగలిగారు. కూకట్పల్లి నుంచి 2009 ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో జయప్రకాష్ నారాయణకి ఏదో ఒక మేర విజయం అయినా దక్కింది. జేడి లక్ష్మీనారాయణకి అలాంటి అవకాశం కూడా చిక్కలేదు. లోక్సభకు పోటీ చేశారు, అసెంబ్లీకి పోటీ చేశారు, కానీ ఎక్కడా ఆయనకి అవకాశం చిక్కిన దాఖలాలు లేవు. అంటే జేపీ కన్నా జేడీ కనీసం మాత్రం విజయాలను కూడా రుచి చూడలేని పరిస్థితి వచ్చింది. మరి ఇంతకుముందు చాలామంది అధికారులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయాలు కూడా సాధించి పార్లమెంట్లో ఎన్నికవడమే కాకుండా కేంద్ర మంత్రులుగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ ఇద్దరు నేతలు ఎందుకని ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయారు? చాలా ముఖ్యమైనటువంటి విషయం. జేడి శీలం, రంగయ్య నాయుడు, కేఎస్ఆర్ మూర్తి ఇలాంటి నాయకులంతా తామే అన్నిటికీ అతీతులం అన్నట్టుగా భావించలేదు. తాము అందరిలో ఒకరిమే అన్నట్టుగా వ్యవహరించారు. అందుకే ఏదో పార్టీ గొడుగు కింద చేరారు. సొంతంగా తమకు వీలైనంత మేర రాజకీయాలు చేసుకోగలిగారు. తమ రాజకీయ వెసులుబాటును బట్టి ప్రజల ఆదరణ పొందడమే కాకుండా నేరుగా దేశానికి కేంద్ర మంత్రి హోదాలో పనిచేసే అవకాశాలు కూడా దక్కించుకున్నారు. కానీ జేడీ, జేపీ మాత్రం తాము అందరికీ అతీతులం, అందరికన్నా ఉన్నతులం, తమను మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా వ్యవహరించారు. అలాంటి ఒక చట్రంలో ఇరుక్కుని తాము చాలామంది కన్నా ఉన్నతులమనేటువంటి రీతిలో వ్యవహరించిన పుణ్యాన ప్రజలతో వాళ్ళ సంబంధాలు అంతంత మాత్రంగా మారిపోయాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నెట్టుకు రావాలంటే తమకు మేధస్సు ఉందని, తాము చాలా నిజాయితీపరులమని, తమకు మీడియాలో మంచి కవరేజ్ వస్తుందని, తమకు చాలామంది అండదండలు ఉన్నాయని అనుకుంటే సరిపోదు. సాధారణ జనాలకి చేరువ కాగలడం అత్యంత కీలకమైనటువంటి విషయం. మాస్ లీడర్గా మారేందుకు ఎంతటి ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారైనా దిగి రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ జేపీ, జేడీ మాత్రం అలాంటి పరిస్థితికి రాలేకపోయారు. తాము కేవలం ఎలైట్ పీపుల్కి మాత్రమే లీడర్ అన్నట్టుగా వ్యవహరించారు. అంతటిగా వాళ్ళు పరిమితమైపోయారు. అదే చివరికి వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని అర్ధాంతరంగా ముగించడానికి కారణమైపోయింది. మిగిలినటువంటి చాలామంది నాయకులు ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగడానికి, రాజకీయ నేతలుగా వాళ్ళు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా ముందుకే సాగడానికి ఇలాంటి ఒక మాస్ ఎపీరియన్స్ తోడ్పడుతుంది. వాళ్ళ పరిధి మేరకే, వాళ్ళు ఎంత మేరకు ప్రభావితం చేయగలిగినా ఆ పరిధిలోనే ఏదో ఒక సెక్షన్ని తమకంటూ అండగా నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు వివిధ హోదాలు అనుభవించారు. తాము మాస్ లీడర్లం కాదు, తాము ఎలైట్ పీపుల్కి, మేధావులకి మాత్రమే ప్రతినిధులు అనుకుని భావించినటువంటి వాళ్ళు మాత్రం రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేక తెరమరుగైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి సివిల్స్ అధికారుల సంగతి ఏంటి? ఐవైఆర్ కృష్ణారావు నేరుగా ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నాయకుడు తొలుత బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు అందించిన పదవిని తీసుకుని రాజకీయ ఆరంగేట్రం చేశారు.
ఆ తర్వాత కొంతకాలానికి దానికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు, బీజేపీలో ఉన్నారు. కానీ ఆయనకి ఇప్పటి వరకు తగిన హోదా, స్థానం దక్కిన ఆనవాళ్లు లేవు. ఇక ఆ తర్వాత విజయ్ కుమార్ రిటైర్మెంట్ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో ఆయన రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. వివిధ రకాలుగా ఒక ప్రభావాన్ని చూపగలను అనేటువంటి స్థితిలో ఆయన ఇంకా కొనసాగుతున్నారు. వీళ్ళందరితో పాటు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ ఇలా చాలామంది వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా తెలుగు రాజకీయాల్లో అంతో ఎంతో వేలెట్టారు. ఇప్పుడు వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి దాసరి శ్రీనివాసులు బీజేపీ తరపున పార్లమెంట్కి ఎన్నికయ్యే అవకాశం ఉంది అని ప్రచారం కూడా సాగుతుంది. అది ఎంత మేరకు నెరవేరనో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం చాలామంది నాయకులు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి ఆటుపోట్లు తింటున్నా ఏదో రకంగా తమ ప్రభావం చూపాలి అని ప్రయత్నిస్తుండగా జేడీ మాత్రం అర్ధాంతరంగా మిడిల్ డ్రాప్ అయిపోయినటువంటి తీరు విశేషంగా చూడాల్సి ఉంటుంది. వాళ్ళ వ్యవహార శైలికి అద్దం పట్టేలా ఈ పరిణామాలు ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న సివిల్స్ అధికారులకి వీళ్ళు ఒక పాఠంగా కూడా ఉంటారని చెప్పాల్సి ఉంటుంది.